సాల్వ్ అవుతూ ఉంటాయి. బట్ యాజ్ ఆఫ్ నో వీఆర్ ఎన్విసార్జింగ్ 520 సర్వీసెస్. గ్రీవెన్సెస్ వచ్చేగల మాకు చాలామంది గ్రీవెన్సెస్ ఇస్తారు. మళ్ళీ గ్రీవెన్స్ స్టేటస్ ఏంటి అనేది తెలుసుకునేదానికి మేము వాట్సాప్లో ఏర్పాటు చేసాం. దాంట్లో వీఆర్ ఆల్సో గోయింగ్ టు డూ అ సర్వే. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి ఏదో వన్ సైడ్ కాదు, అంటే ప్రజలు అడిగారు మేము సర్వీస్ డెలివరీ చేసాం అట్లా కాకుండా సర్వీస్ డెలివరీ చేసిన తర్వాత మీరు హ్యాపీగా ఉన్నారా, మీరు మీ ఎక్స్పీరియన్స్ ఎంత రేట్ చేస్తారు, ఇంప్రూవ్మెంట్స్ ఎలా చేయాలి అనేది ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఆల్ దిస్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఎకో సిస్టమ్ ఆఫ్ వాట్సాప్. దట్ ఈస్ ద హోల్ థాట్ ప్రాసెస్. సార్, టు యూజ్ ద సర్వీసెస్ ఇట్ ఈస్ ఫ్రీ. కరెక్ట్, చాలా మంచి ప్రశ్న. ఎక్కడైతే ఒక డేట్ నుంచి మా దగ్గర అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి, అది ఇంకా ఎనేబుల్ చేయలేదు. వీఆర్ గోయింగ్ టు డూ దాట్. ఓల్డ్ సర్టిఫికేట్స్ని వీఆర్ డిస్కసింగ్ ఎట్లా చేయాలి, ఎందుకంటే ఆధార్ సీడింగ్ లేని కొన్ని సేఫ్ గార్డ్స్ పెట్టి చేయాలి. అది వీఆర్ యాక్చువల్లీ డిస్కసింగ్. ఒక టైం లైన్ వరకు డిజిటైజేషన్ కూడా ప్రాజెక్ట్ నేను అప్రూవ్ చేస్తే దాని వెనకాల ఏం చేయాలనేది ఒకటి. రెండోది నాలాంటి వాళ్ళు ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో నేను సిబిఎస్ఈ స్టూడెంట్, బట్ ఎస్ఎస్సి 11th 12th వచ్చేగల ఎస్ఎస్సి బోర్డ్స్లో ఉన్నా 11th and 10th. సో నా పరిస్థితి ఏంటని కూడా నేను అడిగా అధికారులు. సో అది 2 రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూ. వీఆర్ ట్రైంగ్ టు రిజాల్వ్ దట్. సో ఇలాంటి న్యూఆన్సెస్ చాలా ఉన్నాయి. సో వీఆర్ ట్రైంగ్ టు ఫిగర్ దట్ అవుట్ వన్ బై వన్. బట్ వీ విల్ రిజాల్వ్ దట్ అండ్ లాంచ్ ఇన్ phase 2. దట్ ఈస్ ద థాట్ ప్రాసెస్. Sir, I have... One second, I'll just follow. అదే ఆన్లైన్లో చేస్తున్నారు. అవును, ఆల్రెడీ తెస్తున్నాం. అది రేపు ఎల్లుండి లాంచ్ చేస్తున్నాం. అయిపోయింది. ఇట్స్ ఆల్రెడీ డన్. సంస్కరణలో అది కూడా నేను వాట్సాప్కి ఇంటిగ్రేట్ చేయమని నేను చెప్పేశాను. అది అయిపోయింది. మ్యాటర్ ఆఫ్ 2 days వీ గోయింగ్ టు ఇంటిగ్రేట్. అందుకేనా 520 సర్వీసెస్ అనేది టెంటేటివ్ నెంబర్ మారుతూ ఉంటుంది. గతంలో ఇది లేదు, ఇప్పుడు తీసుకొచ్చాం. సో సర్వీస్ మారుతుంది. అది వీఆర్ గోయింగ్ టు ఇంటిగ్రేట్ అని చేసి ఈవెన్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కూడా రియల్ టైం వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇష్యూయింగ్. దట్స్ క్లారిటీ. I have two questions. Madam garu first adigara. I have 2 questions. Number 1, you said you're bringing in 500 plus services on this platform. Given that the government of AP is coordinating, will this be a dual language process interface that will be brought in? Because primarily we're seeing that it's only a English one, and most of the people who use WhatsApp, other than the educated lot, the uneducated lot as well, those who are their mother tongue is Telugu, they kind of have a hard time navigating to the interface. Yeah. Will that be a process that will be integrated soon? And the payment interface as well, how easy is it going to be? Is it something where they have to go via WhatsApp payment, or is it something that they can go through with the UPI apps as usual? As far as the language is considered, it's going to be multilingual. No second thoughts about it. And in the future also, your interaction, your voice, it's going to be multilingual. That shouldn't be a problem, number 1. Number 2, as far as payment, we are platform agnostic. Sir, we are giving the plethora of options for the citizen to choose. Sir, సార్, డేటా అనేది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. ఎందుకంటే డేటా మీద గతంలో మనకి చాలా ఇష్యూస్ వచ్చినాయి. ఇప్పుడు ఆధార్ కార్డు కానివ్వండి, దీనివల్ల కానివ్వండి, కొంత డేటా అనేది థెఫ్టింగ్ అనేది ఇదంతా కూడా జరుగుతున్నది అనేది మనకి జరుగుతున్నది. ఈ డేటా అనేది థర్డ్ పార్టీకి వెళ్తుంది. ఇది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుందా? I think I don't understand Telugu, but your concern was data security, if I understood right. So I can assure you this is 100% data stored with government or the citizen. WhatsApp doesn't store or read data. Everything on WhatsApp is completely encrypted. Even today, as friends, if you message, before you send a message, the message gets encrypted, and then when it receives by your friend or family, that's where it gets decrypted. So WhatsApp cannot read any message, and that's the same technology available when this service is being offered by government to citizens. Everything between a citizen and government is private, and between the citizen and government, WhatsApp doesn't store or record any data. So data will be stored either in the government servers or the user's phone. If we send the phone certificate, then it will be in the phone, or if user is sharing any information, it will be in the government server. So data is 100% secured and with the government. సార్, చిన్న డౌట్ సార్. ఇప్పుడు సర్వీసెస్ ఎప్పుడు తెచ్చినా కూడా రిఫార్మ్స్ బాగా పెట్టింది పేరు టీడీపీ గవర్నమెంట్ అనేది కానీ, సీఎం గారు కానీ, మీరు కానీ రిఫార్మ్స్కి కొలేటరల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఒక్కసారి 500 పైచులకు సర్వీసులు మీరు దీంట్లో చేస్తున్నప్పుడు దీని ఎఫెక్ట్ ఎంప్లాయ్మెంట్ మీద ఏమైనా పడుతుందా? అంటే
డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి కావచ్చు లేదా అవుట్సోర్సింగ్ కావచ్చు ఇలాంటి వాళ్ళు చాలా సర్వీసులు వర్క్ చేస్తున్నారు, వాళ్ళ మీద ఏమైనా ఇంపాక్ట్ పడే ప్రమాదం ఉందా? I don't